అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి, తప్పుడు కేసులు కట్టి ఆయన్ని కేవలం కష్టపెట్టాలన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం. నా తండ్రనో ఇంకొకర్లనో అట్లా అని కాదు, కానీ ఇది జరిగి ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈరోజు నేనేదో చెప్తున్నానని కాదు, మాకంటే ముందు ఫోన్ చేసి మా నాన్న కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఫోన్ చేసి అమ్మ అన్న మీద ఇలా తప్పుడు కేసు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మీకేం ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్పారు. అది తప్పుడు కేసు, దాంట్లో ఏ రకమైనటువంటి నిజం లేదు అని ప్రజలు నాకు చెప్పడం, ఆయన ప్రజల్లో సంపాదించుకున్నటువంటి నమ్మకము అనురాగం అనుబంధం మనం చెప్పలేదండి. అది వాళ్ళు నాకే చెప్పారు ఆ తప్పుడు కేసు అని. అంటే మేము వచ్చి నాన్న మీద ఒక తప్పుడు కేసు పెట్టారు అని చెప్పడం కాదు, ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మా కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అందరూ నమ్ముతున్నారు. నాన్న మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, అవి కరెక్ట్ కాదు. మా నాన్న వరకు ఎన్నోసార్లు విచారానికి వచ్చారండి. అంటే ఇదేం మొదటిసారి ఆయన మీద కేసు పెట్టి భయపెట్టినట్టు ఇప్పుడే మొదలవలేదు కదా, ముందు కూడా కేసులు పెట్టారు, విచారానికి పిలిచారు, విచారానికి వచ్చారు, విచారానికి హాజరయ్యి ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పి వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు అక్రమమైన అరెస్ట్ చేస్తారు అట్లా కాదు. ఇంతమంది కార్యకర్తలకి నాయకుడు, ఆయన మీద దౌర్జన్యమో అక్రమమో జరుగుతుందని అంటే దాని గురించి ఆయన ఫైట్ చేసే రైట్ ఉంటుంది మా నాన్నకి, రాజ్యాంగబద్ధంగా ఆయనకు వచ్చినటువంటి హక్కు. అందుకని న్యాయం ఆయన వైపు ఉందని ఆయన భావించారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణకి హాజరవుతాము, దానికి ముందస్తు బెయిల్ కావాలి అని అడిగారు. బెయిల్ పిటిషన్ రన్ అవుతూనే ఉన్నింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ని మళ్ళీ వాయిదా ఇచ్చారండి. వేసవకాలం సెలవుల కారణంగా వాయిదా ఇచ్చారు. అప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో చిన్న క్లెరికల్ మిస్టేక్ వల్ల ఆ ఫైల్ మేమే విత్డ్రా చేసుకున్నాం, ఆ పిటిషన్ని రిక్వెస్ట్ ఆన్ డిస్మిసల్ అయింది. అది ఎక్కడా కూడా నాన్న కేసు డిస్మిస్ కాలేదు, ఆయనకి బెయిల్ నిరాకరించబడలేదు. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో ద కేస్ వాజ్ స్టిల్ రన్నింగ్. అది తెలియాల్సిన విషయం. చాలామంది చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు దాని గురించి, అది నిజం కాదు, అది ప్రజలకి తెలియాలి. ఎందుకంటే కోర్టు కేసు డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాన్నకి, ఈ కేసులు అవి పడతాయి, మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు, అది కరెక్టే, కానీ మీ మీద టార్గెట్ చేస్తారని. అది కూడా లెక్క చేయకుండా నాన్న ప్రజల కోసం మాట్లాడారండి. ఫస్ట్ ఏం చెప్పారంటే భయపెట్టడానికి ట్రై చేశారు కేసుల మీద. కేసులు ఆయన గలం ప్రజాగలం, ప్రజల కోసం ఆయన మాట్లాడే మాటలు ఆగిపోకూడదు, అందుకని ఆయన వాటికి భయపడలేదు, ముందుకెళ్ళారు. ఇప్పుడు అరెస్టులు జరిగాయి, పర్లేదు, అంటే నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది, మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఈరోజు కాలచక్రం అనేది చాలా వేగంగా తొందరగా మారిపోతుందండి. ఈరోజు మాది కాకపోవచ్చు, రేపటి రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నేను చాలా నమ్ముతాను. ఆయన ఈరోజు మా పైన జరిగిన అన్యాయానికి ఆయన సమాధానం చెప్తారు. కోర్టులు ఇవన్నీ కింద కోర్టుల కంటే పైన ఆయన బలం ఎక్కువ నేను ఎప్పుడూ నమ్ముతానండి. అదేవిధంగా ఇప్పుడు నాన్నగారితో పాటు చాలామంది కార్యకర్తల్ని కానివ్వండి, నాయకుల్ని కానివ్వండి ఇదే రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా నాయకులు ఇప్పటికీ మా నాన్న వెనకాలన్నారు, కార్యకర్తలు ఇప్పటికీ మా నాన్ని వదిలిపెట్టట్లేదంటేనే అది ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనుషుల మీద చూపించే ధ్యాస, ఆయన మనుషుల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానానికి అదొక చిన్న ఉదాహరణ. నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం, చదువులో నవీనం, బోధనలో వినూత్నం. నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్, పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట. నెక్స్ట్ జనరేషన్ స్కూల్
అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. నెక్స్ట్ జనరేషన్ స్కూల్, ఇస్కాన్ సిటీ, నెల్లూరు 4.